నీవు ఆశీర్వదించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన 11:1 ఆయన అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి. నిజమే, నీవు పరిశుద్ధత కలిగి ఉండు. పౌలు గారు ఒకప్పుడు దుర్మార్గంగా ఉన్నాడు, సౌలుగా ఉన్నప్పుడు క్రూరమైనటువంటి వాడు కనుక దేవుని వైపు చూశాడు. మనము మారాలి, మన బుద్ధులు మారాలి. తాను నిలుచున్నానని కొనివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుల్లో జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతుంది, అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, అప్పుడు నీ కుటుంబము దీవించబడుతుంది. దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు, లోకం వైపు చూడొద్దు. ఈ లోకంలో ఎంతోమంది నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు, సొదుగుతూ ఉంటారు, గొడుగుతూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అయ్యేమి వద్దు, నువ్వు ప్రార్థన చేయి. నీవు దేవుని వైపు చూడు. ఇదిగో నేను ఎంసెట్ రాశాను, నాకు ర్యాంక్ రాలేదే, సీట్ రాలేదు, భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్.